వెల్కమ్ బ్యాక్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టుపై అతని కుటుంబ సభ్యులు స్పందించారు. తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలంటున్నారు. అంతేకాదు, ప్రతిష్టాత్మక పోలీస్ అకాడమీలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే పర్యవేక్షణ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టుపై అతని స్వగ్రామం ఊళ్లపాలెంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కృష్ణారెడ్డి చాలా కష్టపడి పైకి వచ్చాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అంటున్నారు. అంతేకాదు, కృష్ణారెడ్డిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమంటున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆరోపణల్లో వాస్తవం లేదని, కృష్ణారెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపడం సరికాదంటున్నారు కుటుంబ సభ్యులు. మా గ్రామం ఈరోజు అతనికి జరిగిన ప్రతి ఇంట్లో ప్రతి తల్లిదండ్రులు అరే మన ఉదయ్ కృష్ణారెడ్డికి ఈ విధంగా జరిగిందే అని ప్రతి ఇంట్లో వాళ్ళ బిడ్డకి జరిగిన అన్యాయంగా భావించి ఎంతో బాధపడుతూ ఉంటారు. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయ్ కృష్ణారెడ్డికి తగిన న్యాయం చేస్తారని మేమందరం మా గ్రామం మొత్తం కోరుకుంటున్నాము. ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో కానీ తెలియదు. కానీ ఉదయ్ కృష్ణారెడ్డి ఇలాంటి విషయాల్లో తలదోచడు. పూర్తిగా విచారణ చేసి ఇతనికి ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయం చేస్తారని కోరుతున్నాం. ఇద్దరూ ఉన్నత చదువులు చదివిన వాళ్ళు. ఇలాంటి వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సరికాదు అంటున్నారు కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు. విచారణ పూర్తి కాకముందే ఒకరిని నేరస్తుడిగా చిత్రీకరించడం సరికాదంటున్నారు. అయితే ఫిర్యాదు చేసిన మహిళా అధికారిపై తమకు పూర్తి గౌరవం ఉందని స్పష్టం చేశారు కుటుంబ సభ్యులు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉంటే అది పరస్పర సమ్మతితోనే జరిగి ఉండవచ్చని అంటున్నారు. అసలు నిజంగా చేశారని మేమైతే అనుకోవట్లేదు సార్. ఎట్లా చూడటమే కానీ టీవీలో సెల్లుల్లో వాళ్ళిద్దరికి అక్కడ ఎలా జరిగిందో ఏమో. మేము ఇక్కడున్నాం, వాళ్ళు అక్కడ ఉన్నారు. అదంతా వాళ్ళిద్దరికే తెలియాలి. ఆ పాపం పుణ్యము ఈ వయసుకు వచ్చిన తర్వాత ఈ ఒకళ్ళకి న్యాయం చేయాల్సిన వాళ్ళు ఇద్దరు, ఆమె కానీ మా అబ్బాయి కానీ ఇలా చేశారంటే అది కరెక్ట్ కాదు. ఇద్దరికి ఆమె అయిన ఒకటే, మా అబ్బాయిని అయిన ఒకటే. అది చాలా తప్పు. అసలు వాళ్ళిద్దరికీ న్యాయం చెయ్యండి మీరు పెద్దవారంతా దయచేసి. ఈయన మగ మనిషే కదా, అది అనేది చేసేటప్పుడు ఇద్దరు అనేది ఉంటేనే కదా జరిగేది. ఒక్కళ్ళ వల్ల ఏం జరగదు కదా సార్. ఇద్దరి వల్ల ఏం జరిగిందో కానీ అంత ఒత్తిడి దూరం ఉన్న వాళ్ళు ఎవరన్నా తెచ్చుకుంటారా? ఇట్లా ఇంత చదువులు చదివి ఇద్దరికిద్దరు అలా తెచ్చుకుంటారా సార్ ఎవరైనా? కేసు వెనక కుట్ర ఉండొచ్చనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు బంధువులు. ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి నిజాలు వెలికి తీయాలని కోరుతున్నారు. అంతేకాదు, ప్రతిష్టాత్మక నేషనల్ పోలీస్ అకాడమీ ఎన్పీఏలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందంటున్నారు కృష్ణారెడ్డి బంధువులు. పర్యవేక్షణ అధికారుల తీరు వల్ల ఎన్పీఏ ప్రతిష్టకే భంగం కలుగుతుందన్నారు. గవర్నమెంట్ ఎలాగోలాగా అబ్బాయికి చూసి న్యాయం జరపాలి సార్. అది ఎట్లా జరిగిపోయింది, వాళ్ళు ఎట్లా చేశారు కావాలని చెప్పి ఇరికిచ్చారు సార్ ఈ కేసులో. అది మాత్రం వాస్తవం. ఇప్పుడు అకాడమీలో అంటే ఇప్పుడు అంత దారుణంగా ఎట్లా జరుగుద్ది? అందరు పోలీసులు, సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి కదా సార్. అట్లా కొట్టుకునే దాకా ఎందుకు పోనిస్తారు సార్? ఇవన్నీ కావాలని చెప్పి చేపిస్తున్నారు. మొత్తానికి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టుపై ఆయన బంధువులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్పీఏలో ఇటువంటి సంఘటనలు జరగడం సరికాదంటున్నారు.